నమస్కారం. జీసీఆర్జేవై వార్తావాణికి స్వాగతం. ఈరోజు వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది కోకిల తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో తెలుగు శాఖ వారు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ గారు వేంచేసి తెలుగు ప్రాధాన్యతను తెలియజేశారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో క్రీడా శాఖ వారు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు విచ్చేశారు. అంతర్జాతీయ వార్తలు. ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ కేంద్రంగా ఆదివారం అర్ధరాత్రి 6.3 భారీ భూకంపం సంభవించింది. చైనాలోని తియాన్జిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జాతీయ వార్తలు. వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే స్థానికత, వైద్య విద్యలపై జారీ చేసిన జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు. జపాన్, చైనా పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న భారత్ చేరుకున్నారు. రాష్ట్ర వార్తలు. ఏపీ విద్యా ప్రతిష్ట. ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీ లీప్ స్కూల్స్ రాష్ట్రంలో ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. అమరావతిలో ఐబీఎం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రీడా వార్తలు. భారత్లో 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. చివరిగా వాతావరణం. ఉదయం గాలివానలతో ప్రారంభమై మధ్యాహ్నం మేఘామృతమై తదుపరి కొద్దిగా వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇంతటితో ఈరోజు వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు.